అందుకే వెంటనే ఆయన కైకమ్మతో చెప్పింది ఏంటంటే, నాహమర్థపరో దేవీ లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అమ్మా, నేను డబ్బుల కోసం వెంపర్లాడేవాడిని అనుకుంటున్నావా అమ్మా? నాకు ఐశ్వర్యాలు కావాలనుకుంటున్నావా? అక్కర్లేదమ్మా. నాహమర్థపరో దేవీ లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి, నన్ను ఋషినని తెలుసుకో అమ్మా. కేవలం ధర్మమాస్థితం, నాకు ధర్మం ఒక్కటే కావాలమ్మా, నాకు ఇవన్నీ వద్దు. నాన్నగారు వెళ్ళిపోమన్నారు, నేను వెళ్ళిపోతాను. ఆయన మనసులో కించిత్ కూడా ఎక్కడా అపవిత్ర భావన లేదు అనడానికి గుర్తేమిటో తెలుసా? ఏదో నోటి మాట కానీ బయటికి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, పట్టాభిషేక సంబారాలన్నిటినీ చూశాడు. అన్ని సంబారాలని చూసిన వాడికి కొంచెం బాధ వస్తుంది. ఇవన్నీ నాకే పట్టాభిషేకం జరగాలి, కానీ భరతుడికి జరుగుతున్నాయి, ఇవన్నీ నాకు ఉపయోగపడట్లేదని కళ్ళు ఏదో తుడుచుకునో లేకపోతే కోపంగా చూసో ఏదో చెయ్యాలి. ఆయన ప్రదక్షిణంగా వెళ్ళాడు. అందుకే రామాయణం చదువుకున్నవాడు ఎలా పడితే అలా వెళ్ళలేడు. పెద్దలు మాట్లాడేటటువంటి ఒకటి కనపడింది అనుకోండి, దానికి ఇట్నుంచి రావడం కష్టం, అట్నుంచే వస్తారు. ఎందుకంటే అదో పవిత్ర సాధనం, వేదిక మీద దానికి ప్రదక్షిణంగానే రావాలి తప్ప అప్రదక్షిణంగా వచ్చి కూర్చోకూడదు. రాముడు ప్రదక్షిణంగా వెడతాడు. పవిత్ర వస్తువు కనపడింది అనుకోండి, ప్రదక్షిణంగా నడుస్తాడు. రామాయణం చదివితే అసలు మీరు ఒక చోటికి నడిచేటటువంటి విధానంలో కూడా మార్పు వస్తుంది. అవి మంగళప్రదమైన వస్తువులు. ఆ వస్తువులు వాడితే ఒక వ్యక్తి చక్రవర్తి అవుతాడు. ఆ వస్తువులకి అప్రదక్షిణంగా నేను వెళ్ళకూడదని వాటికి ప్రదక్షిణంగా వెళ్ళాడు. అంటే ఆయన మనసులో కనీసం నేను రాజుని కావట్లేదన్న చింత ఏమీ లేదు. లక్ష్మణుడికి వచ్చింది ఎక్కడ లేని కోపం, ఎక్కడ లేని కోపం వచ్చి గురోరప్యవలిప్తస్యా కార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం అన్నాడు అయోధ్యకాండ. అన్నయ్య, ఎంత తండ్రి అయితే మాత్రం 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినటువంటి తండ్రి గారు యవ్వనంలో ఉన్న కైకమ్మని భార్యని చేసుకుని ఎప్పుడో అర్ధరాత్రి 2 వరాలు అడిగిందని తన చిత్తం వచ్చినట్టుగా పెద్ద కొడుక్కి చెందవలసిన రాజ్యాన్ని తన ముద్దుల భార్యకు పుట్టిన కొడుక్కి ఇచ్చేయడానికి అధికారం ఉందా? నువ్వు అనన్నయ్య, బాణ పరంపరలు విడిచిపెట్టి దశరథ మహారాజు గారి తల తరిగేసి సైన్యాన్ని నిగ్రహించి నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు. తన చేతులకు అంటుకోకుండా చేయించాలనేవాళ్ళు కొంతమంది ఉంటారు లోకంలో. నా పేరు రాకుండా మాత్రం చూడండి అంటుంటారు. రాముడికి అది కాదు ధర్మం. రాముడు అన్నాడు నవ్వి లక్ష్మణుడు వంక చూసి, ఊరే, నేను పట్టాభిషేకం కాదురా కోరుకుంటున్నది, అసంకల్పితమేవేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్. నిన్న రాత్రి పిలిచి పట్టాభిషేకం చేస్తానన్నది ఎవరు? నాన్నగారేనా? ఇవాళ కూడా పట్టాభిషేకం చెయ్యాలనున్నది ఎవరు? నాన్నగారేనా? మరి చేయకుండా పోవడానికి కారణం ఎవరు? కంటికి కనపడని దైవం. అది నిన్ను నన్ను నాన్నగారిని కూడా నిగ్రహించింది. దైవం నీకు యుద్ధం చేయడానికి కనపడతాడరా, ఆపదలు అలాగే వస్తాయి. తండ్రిని తిరస్కరించి తండ్రిని అగౌరవిస్తే పాపం చుట్టుకుంటుంది. వద్దు మనకి రాజ్యం, నాన్నగారి మాట వినడమే మనకి శ్రేయోదాయకం, వెళ్ళిపోతాను అరణ్యానికి అన్నాడు. అంతే మహానుభావుడు. ఒక తండ్రిని గౌరవించడం, తల్లిని గౌరవించడం అసలు ఎంత గొప్పగా మాట్లాడతాడండి తండ్రి గురించి. కౌసల్య నింద చేసింది భర్తని. ఎప్పుడూ కైకమ్మ గృహానికి వెడతాడు, నా గృహానికి కూడా రాడు, ఇంతకాలానికి సుగుణాభిరాముడివి పుట్టావు, నీకు పట్టాభిషేకం అవుతుంటే అది కూడా కాదని కైకమ్మ కొడుక్కి చేస్తానంటున్నాడు. మీ నాన్న దగ్గర నేను ఉండలేనురా, నేను నీతో వచ్చేస్తానంది. ఒక్కటే మాట అన్నాడు ఆయన. అమ్మా, అసలు లోకంలో ఒకే ఒక్క ఆడదాని ముఖాన్ని ఎప్పుడు చూడకూడదు, పక్కకి తిప్పుకుని వెళ్ళిపోవాలి. ఎవరో తెలుసా అమ్మ అటువంటి ఆడది? భర్త దగ్గర ఉండడం ఏ కారణం చేతనైనా కష్టము అని, ఏ కారణం చేతనైనా సరే భర్త దగ్గర ఉండడం కన్నా ఇంకొక చోట ఉండడం సుఖంగా ఉంటుందని ఏ ఆడది మాట్లాడుతుందో ఆ ఆడదాని ముఖాన్ని చూడకూడదమ్మా. అందుకని నేను ఆ మాట నీ నోటి వెంట రాకూడదు, నేను వినకూడదు. నీకు నాకు రక్షకుడు దశరథుడే, నీకు భర్త, నాకు తండ్రి, ఎప్పటికీ మనకి ఆయనే గౌరవనీయుడు. ఆయన్ని విడిచిపెట్టి వచ్చేస్తానంటాయంటే తప్పమ్మా, ఆ మాట అనకూడదు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి, నాన్నగారి యోగక్షేమాలు చూడాలమ్మా అంది. నిజం, రాముడు పిల్లవాడు కావచ్చు, ఎంత గొప్పగా చెప్పాడా అనిపిస్తుంది. పాపం తర్వాత నిజంగా రాముడు వెళ్ళిపోయిన తర్వాత కౌసల్య నింద చేసింది. దశరథుడు ఏడుస్తూ కౌసల్యా మందిరానికి వస్తే నింద చేసింది. నువ్వు నా కొడుకుని అరణ్యానికి పంపించేశావు, ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా అని.
దశరథుడు ఏడిచి 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 కైకకి నచ్చ చెప్పలేక రాముడు వెళ్ళిపోయాడని ఏడుస్తూ రామా ఇక నువ్వు నా ప్రేతాన్నే చూస్తావు, ఇక నేను నిన్ను చూడనని ఏడుస్తూ కౌసల్యాగృహానికి వెడితే అక్కడ కూడా ఓదార్పు దొరకకపోతే గబగబా కూర్చున్న ఆసనం మించి లేచి వచ్చి కౌసల్య కూర్చున్న దగ్గరికి వచ్చి ఆమె కాళ్ళ మీద తలపెట్టి పడిపోయాడు. కౌసల్య, నువ్వు కూడా తిడితే నాకు ఓదార్పు దొరకదు కౌసల్య, నేను రాముణ్ణి పంపాలని పంపలేదు, ధర్మానికి కట్టుబడిపోయాను కౌసల్య.